108, 104 వెహికల్స్ ఇప్పటిదాకా అరబిందో దగ్గర ఉంది. అంతకుముందు అసలు వాస్తవంగా అది స్టార్టింగ్ 108 వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి హయాంలో తీసుకొచ్చింది. అయితే అంతకుముందు అది సత్యం రామలింగరాజు గారికి సంబంధించినటువంటి స్కీమ్. దాన్ని రాజశేఖర రెడ్డి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అది హైదరాబాద్ వరకు ఆయన చేసుకొస్తే ఈయన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసుకొచ్చారు. బాగా నడిచింది. ప్రాణాలు కోల్పోయేటటువంటి వాళ్ళకి బాగా ఉపయోగపడినటువంటి అంశం. ఆ తర్వాత ఇది రోజు అలవాటు అయిపోయేటప్పటికి ఇప్పుడు రొటీన్ అయిపోయింది. 108కి ఫోన్ చేస్తున్నారు, అందులో వస్తున్నాయా లేదా దీని గురించి మీడియా కూడా లైట్ తీసుకోవడం ప్రారంభించింది. దీనికి దీని మీద కాంట్రాక్ట్, దీని కింద వచ్చేటటువంటి డబ్బులు ఇదో పెద్ద చరిత్ర అయిపోతుంది. డబ్బులు బకాయిలు పడ్డాయి అని చెప్పి జీతాలు ఇవ్వకుండా ఏడిపించేటటువంటి సంస్థలు మొత్తం ఒక 5 ఏళ్ళు ప్రభుత్వం ఉందనుకోండి. అందులో వచ్చిన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఏడాది పాటు, ఆ తర్వాతన దిగిపోయే టైంలో ఒక 5-6 నెలల పాటు జీతాలు లేక తెప్పలు పట్టడం అన్నటువంటిది 108, 104 సిబ్బంది వంతు అవుతున్నటువంటిది. కనీసం అటు ఒక 6 నెలలు ఇటు ఒక 6 నెలలన్నా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే సాక్షి వాళ్ళు రాసుకొచ్చింది భవ్యంగా టెండర్ అంటూ. ఇప్పుడు ఎవరో ఒకళ్ళకి ఇచ్చేయబోతున్నారు, ఇదంతా కూడా కలిపేసేసి ఒకళ్ళ చేతికి ఇచ్చేయబోతున్నారు. వాళ్ళకి అసలు అంత సీన్ లేదు. 100 కోట్లు కూడా లేనటువంటి వాళ్ళు 1000 కోట్ల రూపాయలు నడుపుతారా అంటూ ఒక వార్త రాసుకొచ్చింది. జనానికి ఇదంతా అనవసరం. ముందైతే 108 ఫోన్ చేయగానే రావాలి, 104 దానంతటి అది రావాలి. అది రాగలిగితే చాలు. ఆ విధానం చూస్తున్నారు తప్పించి తిన్నారా తినలేదా అని జనం ఆలోచించట్లేదు.